నమస్తే ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు సిరి స్టిచ్ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో నా బ్లౌజెస్ అన్ని చూపిస్తాను. నేను ఏమేమి చేశాను అనేది ఒకసారి చూడండి. లేటెస్ట్ కలెక్షన్, ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ ఇదండి. చూడండి, ఇది చిల్లీ రెడ్ అండి. చిల్లీ రెడ్ పైన వర్క్ చూడండి, ఒకసారి దగ్గర నుంచి చూడండి. వర్క్ చాలా బాగా వచ్చిందండి. ఇది మల్టీ కలర్స్లో వచ్చిందండి. మల్టీ థ్రెడ్ పెట్టాను, చాలా బాగుందండి. బ్యాక్, ఇది ఫ్రంట్ అండ్ హ్యాండ్స్ చూడండి. హ్యాండ్స్ ఎంత బాగా వచ్చాయి చూడండి. ఇంత లోటస్ ఫ్లవర్స్ మల్టీ కలర్స్లో ఆరెంజ్, పింక్, బ్లూ, గ్రీన్, గోల్డ్, ఎల్లో అన్నీ యూస్ చేశానండి మల్టీ కలర్స్లో. చాలా బాగా వచ్చిందండి. నెక్స్ట్ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చి గ్రీన్ అండి. గ్రీన్లో చూడండి, ఇది కూడా మల్టీ కలర్ అండి. సేమ్ డిజైన్, ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి ఈ డిజైన్. చూడండి ఎంత బాగా వచ్చింది ఫినిషింగ్, చాలా బాగుందండి. హ్యాండ్స్ చూడండి, హ్యాండ్స్ ఎంత లావుగా ఉన్న వాళ్ళకైనా అని సెట్ అయ్యేలాగా చేశానండి. చాలా బాగుందండి. నెక్స్ట్ బ్లాక్ చూడండి. బ్లాక్ పైన ఎంత బాగా కనబడుతుందంటే కలర్ చాలా ఎలివేట్ అవుతుందండి బ్లాక్ పైన. చూడండి, ఒకసారి దగ్గర నుంచి చూడండి. ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో. రోజెస్ చాలా బాగా వచ్చిందండి. నాకైతే చాలా నచ్చిందండి. బ్లాక్ అండ్ వైట్ కూడా చూపిస్తాను చూడండి. ఇది దగ్గర నుంచి చూడండి ఎంత బాగుందో. హ్యాండ్ చాలా బాగుందండి మల్టీ కలర్స్లో. ఇది అన్ని శారీస్ పైకి ఇలా బ్లాక్ ఒక్కటి స్టిచ్ చేసుకుంటే చాలండి, అన్నిటి మీదకి వచ్చేస్తుంది. చాలా బాగుంది చూడండి. స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ అండి. ఇదే వర్క్స్, యాజ్ ఇట్ ఈస్ వర్క్స్ స్టిచ్చింగ్ చేశాను. ఒక బ్లౌజ్ స్టిచ్ చేస్తే మీకు ఎలా ఉంటుందని చూపించడానికి చేయించాను. చూడండి ఎంత బాగుంది. ఒకసారి చూడండి, ఇది హ్యాండ్ చూడండి. హ్యాండ్ చూడండి, ఇలా వేసుకొని చూపిస్తాను మీకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి, హ్యాండ్ చూడండి, ఇలా చూడండి ఎంత బాగుంది. చూడండి ఎంత బాగా వచ్చిందంటే హ్యాండ్ చాలా బాగా కనబడుతుందండి. వైట్ అండ్ బ్లాక్ అండి, ఈ టూ చేయించుకోండి అన్ని శారీస్ మీకు సెట్ అవుతాయి. అంత బాగా వచ్చిందండి. ఫ్రంట్ కూడా చూడండి, ఫ్రంట్ ఎంత బాగా వచ్చిందో. ఫ్రంట్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. స్టిచ్చింగ్ పర్ఫెక్ట్ చేయించుకున్నారనుకోండి, చాలా బాగుంటుందండి. అండ్ నా దగ్గర ఉండే కలెక్షన్ చూడండి. ఇది వచ్చేసి మగ్గం లుక్ ఉంటుందండి. గ్రీన్ అండ్ బాటిల్ గ్రీన్ అండ్ ప్యారెట్ గ్రీన్తో చేశాను. జరీ యూస్ చేశాను, చాలా బాగుందండి. ఈ మెటీరియల్ వచ్చేసి నా దగ్గర 2 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయండి. ఇది వచ్చేసి రా సిల్క్ అండి, ఇది రా సిల్క్. ఇది వచ్చేసి కాటన్ సిల్క్ అండి. 2 మెటీరియల్స్ ఉంటాయి. కస్టమర్స్ ఏది కావాలన్నా దాన్ని ప్రొవైడ్ చేస్తాను నేను. ఓకే చూడండి, ఇది హ్యాండ్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో. హ్యాండ్స్ చూడండి, హ్యాండ్స్ వర్క్ అయితే చాలా బాగా ఎలివేట్ అవుతుందండి. ఇది లీవ్స్ చాలా బాగా కనబడతాయి. నెక్స్ట్ చూడండి, ఇది కట్ వర్క్ అండి. కట్ వర్క్ బ్లౌజ్ గ్రీన్ పైన పింక్ ఇచ్చానండి. ఇది ఫ్రంట్ అండి, ఇది బ్యాక్ అండి. ఇలాగే కర్స్ తీయాలండి స్టిచ్చింగ్ చేయించేటప్పుడు. హ్యాండ్స్ చూడండి, హ్యాండ్స్ ఒకసారి. ఇది షార్ట్ హ్యాండ్ అండి, మీకు లాంగ్ హ్యాండ్ కావాలన్నా స్టిచ్ చేయిస్తామండి. వర్క్ చేంజ్ చేసి స్టిచ్ చేస్తాం. ఇది సింపుల్ బ్లౌజ్ అండి, సింపుల్ కచ్ వర్క్. ఇది కచ్ వర్క్ డిజైన్. ఇది హ్యాండ్ అండి. ఇది ఫ్రంట్ హ్యాండ్. ఫ్రంట్ చూడండి, ఫ్రంట్ కూడా చాలా బాగా వచ్చిందండి. సింపుల్గా ఉంటుంది, చాలా బాగా కనబడుతుంది అండి. నెక్స్ట్ ఇది చూడండి, ఇది మాత్రం చాలా వేయించుకున్నారండి. ఇది ఫ్రంట్ అండి. కట్స్ అనేది చిన్నగా కట్ ఉంటుంది, కానీ కట్స్ తీసినాక దీని అందం చాలా బాగుంటుంది. లోపల కుందన్ సతికించాలండి, చాలా బాగుంటుందండి. ఇది ఒక స్టిచ్ చేసి మీకు ఫోటో పెడతానండి, చూడండి నెక్స్ట్ వీడియోలో. ఇది చూడండి, లైన్స్ వచ్చి ఎంత బాగా కనబడుతుందంటే అంత బాగా కనబడుతుందండి. గోల్డ్ జరీతో చేశానండి. బ్యాక్ చూడండి ఎంత హెవీగా ఉందండి, చాలా బాగుందండి. ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది, జరీ ఫినిషింగ్. నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్ పైన సిల్వర్ చేశానండి.
సిల్వర్ చూడండి, సిల్వర్ జరీ ఎంత షైన్ అవుతుంది చూడండి. నెక్స్ట్ బ్యాక్ చూడండి, బ్యాక్ ఎంత బాగుందండి. చూడడానికి చాలా అందంగా ఉంది. ఇది చూడండి, ఈ వర్క్ వచ్చేసి ఆల్ ఓవర్ అండి. హ్యాండ్ అంతా ఫుల్గా వస్తుందండి. ఇవి 2 హ్యాండ్స్. ఇది ఫ్రంట్ పార్ట్ చూడండి ఎంత బాగుంది. కట్ వర్క్ మోడల్ అండి. ఇది కూడా కట్స్ యాజ్ ఇట్ ఈస్ తీసారనుకోండి పర్ఫెక్ట్ ఉంటుందండి ఫినిషింగ్. బ్యాక్ చూడండి, ఫుల్ ఆల్ ఓవర్ వచ్చేసింది. చూడండి ఎంత బాగుంది, చాలా బాగుంటుంది. ఎంత లావుగా ఉన్న వాళ్ళకైనా సెట్ అయ్యేలాగా వర్క్ చేయొచ్చు. చూడండి. ఓకే, దెన్ ఎల్లో. ఈ ఎల్లో చూడండి ఎంత బాగుందంటే కలర్ కాంబినేషన్స్. బ్లూ శారీ పైకి, గ్రీన్ శారీ పైకి అండ్ పింక్ శారీ పైకి దేని మీదకైనా సెట్ అవుతుందండి. ఫినిషింగ్ చూడండి, మీరు దగ్గర నుంచి ఒక్కసారి ఇదంతా చూడండి ఎంత బాగా కనబడుతుంది. 2 హ్యాండ్స్ అండి ఇవి. ఇది వచ్చేసి ఫ్రంట్ అండి. ఫినిషింగ్ మాత్రం చాలా బాగుందండి. బ్యాక్ అండి. బ్యాక్ మీకు ఇంకా ఎక్కువ కావాలన్నా అని నేను వేస్తానండి. మీకు ఎంత కావాలన్నా వేస్తాను. చాలా బాగా వచ్చిందండి, వర్క్ మాత్రం చాలా బాగుంది. ఇది ఒకటి. ఇది మొన్న నేను ఫస్ట్ వీడియోలో చూపించాను కదండి, జస్ట్ బ్యాక్ చూపించాను, హ్యాండ్స్ చూపించలేదు. చూడండి ఎంత బాగుంది. ఈ బూటాస్ అండి సింపుల్ హ్యాండ్ స్టిచ్ చేసుకొని ఈ బూటాస్ వేసుకుంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. ఫినిషింగ్ చాలా మీకు చూస్తే అర్థమవుతుంది, అంత బాగుందండి. ఇది బ్యాక్ అండి. చూడండి ఎలా ఉందో చూడండి, జస్ట్ లుక్. నెక్స్ట్ అండి, ఇది ఒక డిజైన్ అండి. ఒకప్పుడు పాత శారీస్ ఉంటాయి చూడండి, దానికి బార్డర్ ఈ టైప్లో ఉండేదండి. ఈ కలర్లో ఎక్కువగా ఉండేది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కలర్ పైన ఈ డిజైన్ వేశానండి. ఒకసారి చూడండి ఎంత బాగుందో. ఇది బ్యాక్ అండి. ఇది చూడండి, ఇది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. కట్ వర్క్ మోడల్ అండి. ఎంత నీట్గా ఉందంటే ఐ లవ్ దిస్ వర్క్ అండి. చాలా బాగా వచ్చిందండి. హ్యాండ్స్ చూడండి, హ్యాండ్స్ ఎంత బాగున్నాయి హెవీగా. బ్యాక్ చూపిస్తాను చూడండి. వావ్ అనాల్సిందే దీన్ని చూస్తూ ఉంటే, అంత బాగుంటుందండి. చూడండి ఒకసారి, చూడండి దగ్గర నుంచి చూడండి. ఫినిషింగ్ చూడండి ఒక్కసారి. ఫినిషింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత బాగుందంటే అంత బాగుందండి. నెక్స్ట్ అండి, నెక్స్ట్ మెరూన్ రెడ్ పైన చూడండి. ఇది కూడా కట్ వర్క్ మోడల్ అండి. కట్ వర్క్ అంతా ఇప్పుడు ట్రైనింగ్ ఉందండి. ఇది హ్యాండ్స్ చూడండి. ఇది స్టిచ్ చేయించుకున్నప్పుడు ఎలా కనబడుతుందంటే ఇది లుక్ సూపర్గా ఉంటుంది. ఇక్కడ బీడ్స్ పెట్టేసేయాలండి. బీడ్స్ పెట్టేసి చాలా బాగుంటుందండి. ఇది స్టిచ్ అయిన తర్వాత మాత్రం హెవీగా కనబడుతుంది. ఇది బ్యాక్ అండి. బ్యాక్ చూడండి, ఇక్కడ అన్ని డాట్స్ వచ్చాయి కదండి, ఇలా రౌండ్స్ వచ్చాయి కదా, దీని లోపల కుందన్స్ పెడతామండి. కుందన్స్ స్టిక్ చేస్తే చాలా బాగా కనబడుతుందండి. ఇవన్నీ నా వర్క్స్ అండి. మీకు ఇంకా ఏమైనా వర్క్స్ కావాలంటే కూడా నేను కస్టమైజేషన్ చేసిస్తానండి. ఓకే, మీకు ఇంకేమన్నా చెప్పాలనుకుంటే కూడా, నాకు సజెషన్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే కూడా, నా వర్క్స్ ఏమైనా నచ్చితే కూడా మీకు నాకు కాంటాక్ట్ చేయండి. నా ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుందండి. ఒకసారి కాల్ చేసి మాట్లాడొచ్చండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.